దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు నువ్వు ఏ డినామినేషన్ నుంచి వచ్చావో నువ్వు అడగడు, ఏ చర్చ్ నుంచి వచ్చావో అని ప్రభు నిన్ను అడగడు, ఏ పాస్టర్ కింద నువ్వు పనిచేసావని ప్రభు నిన్ను అడగడు. దేవుడు నిన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావా? నీ మాదిరి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నీ మాదిరి పాస్టర్ గారు నీ మాదిరి కాదు, లేకపోతే ప్రసంగం చేసేవారు నీ మాదిరి కాదు, లేకపోతే ఆయా పరిచర్యలు చేసేవారు నీ మాదిరి కాదు. నీ మాదిరి ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన మాత్రమే. వారిని చూసి వీళ్ళని చూసి ఆయనే చెడిపోయాడు కదా, ఆయనే పడిపోయాడు కదా, వాడే పడిపోయాడు కదా, వాడే వ్యభిచారంలో ఉన్నాడు కదా, వాడే దొంగగా ఉన్నాడు కదా, వాడే అలా జీవిస్తే నేను ఎలా జీవిస్తే తప్పేముంది అని చెప్పి చాలాసార్లు మనల్ని మనం సమర్థించుకుంటాం. దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నీ కుటుంబంలో కూడా దేవుడు అడగడు, నీ తండ్రి రక్షించబడ్డాడు కదా, నీకేమైందని అడగడు ప్రభు. అడిగే ఒకే ఒక ప్రశ్న, పర్సనల్గా దేవుడు వ్యక్తిగతంగా నిన్ను మాత్రమే నీ మీద వేలు చూపించి అడిగే ప్రశ్న ఏంటంటే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావా? ఆ ప్రశ్న అడిగినప్పుడు మన సమాధానం, ప్రభు నా విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయిన కారణం ఏంటంటే ఆ వ్యక్తి అలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని ఇస్తారు. అయితే నీకున్నటువంటి ఒకే ఒక మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు.